अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। निजामाबाद पुलिस कमिश्नर पीएसआई चैतन्य आईपीएस ने कहा है कि एटीएम और सोने की दुकान की चोरी में मुलविस एक बैन रियासती गिरोह के 2 अरकान को बोधन पुलिस ने गिरफ्तार कर लिया है। गुज़िश्ता साल 21 दिसंबर को बोधन में सोने की 2 दुकानों को लूटने के बाद बोधन बाईपास रोड पर अचनपल्ली में गाड़ियों की चेकिंग के बाद ये गिरफ्तारियां अमल में आई। नांदेड़ जिले महाराष्ट्र से गिरफ्तार मुलजिमीन लक्ष्मण सिंह बावरी और प्रेम सिंह धर्म सिंह काची ने 2 मफरूर साथियों के साथ तेलंगाना और महाराष्ट्र में चोरी करने का इतराफ किया। पुलिस ने 2 बाइक, 14 तोले सोने के जेवरात और 6 किलो चांदी की अशिया जब्त की। चोरी का सोना खरीदने वाले 2 अफराद को भी गिरफ्तार कर लिया गया। मफरूर मुलजिमान की तलाश जारी है। అందరికీ నమస్కారం। ఇవాళ బోధన్ పోలీసులు ఒక షట్టర్ లిఫ్టింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది। విషయానికి వస్తే 21వ తారీఖున బోధన్లో ఒక గ్యాంగ్ షట్టర్ లిఫ్టింగ్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న బంగారు దుకాణాల్లో 2 బంగారు దుకాణాల్లో షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేయడం జరిగింది। అయితే ఇవాళ ఒక ఆచన్పల్లి ఏరియాలో ఇవాళ ఆచన్పల్లి బైపాస్ రోడ్లో పెట్రోలింగ్ చేస్తుంటే ఒక వెహికల్ అనుమానాస్పదంగా MH26CC 8906 అనే వెహికల్లో కొంచెం లిక్కర్ కన్జ్యూమ్ చేసి అనుమానాస్పదంగా నలుగురు వెళ్తుంటే వాళ్ళని పట్టుకుని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చైన్ స్నాచింగ్ గ్యాంగ్లో భాగంగా భాగస్తులని చెప్పారు। పట్టుకున్న అక్యూజ్ల పేరు లక్ష్మణ్ సింగ్, ప్రేమ్ సింగ్, వీళ్ళిద్దరూ ఉమ్రి నాందేడ్ జిల్లా వాసులు। తర్వాత ఈ అన్ని కొన్న వాళ్ళు ఎవరంటే నయీం అనే అతను, లక్ష్మీకాంత్ అనే అతను, ఇద్దరు కూడా ఉమ్రి గ్రామం నాందేడు, ఇంకొతను ముత్కేడ్ గ్రామం, వీళ్ళు కూడా నాందేడ్ జిల్లా వాసులు వీళ్ళు। ఇంకా 2 అక్యూజ్లు అబ్స్కాండింగ్లో ఉన్నారు, పేరు సాగర్ సింగ్, మొహమ్మద్ షేక్। విషయానికి వస్తే వీళ్ళని క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు ఒక చైన్ షట్టర్ లిఫ్టింగ్ గ్యాంగ్। వీళ్ళు ఇక్కడికి వచ్చి మన ఏరియాకి వచ్చి ఏరియాలో ఒక బైక్ని దొంగతనం చేసి షట్టర్స్ ఏవైతే ప్రాపర్గా సెంటర్ లాకింగ్ ఉండవో, జస్ట్ నార్మల్ లాక్స్ ఉన్నాయి, వాళ్ళు రిక్వీ చేసుకుని నార్మల్ లాక్స్ ఉన్న దాన్ని విరగొట్టి చేత్తో షట్టర్ లేపి లోపలికి వెళ్ళి దొంగతనం చేసిన సామాన్లు తీసుకుని సామాన్లు దొంగలించి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇమీడియట్గా నాందేడ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెహికల్ చేంజ్ చేయడానికి ఈ దొంగలు ఇచ్చిన వెహికల్ కూడా తీసుకెళ్ళి గోదావరి నదిలో పడేసేసి అక్కడి నుంచి వేరే వెహికల్లో వాళ్ళకి తెలిసిన మధ్యవర్తులకు కానీ తెలిసిన వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది। సో అట్లానే 21వ తారీఖు అఫెన్స్ చేయడం కూడా జరిగింది। వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన టోటల్ మనకు పోయినది 30 తులాల బంగారము, 14 కేజీల వెండి పోయిందని చెప్పారు। ఈ ఇద్దరి ద్వారా మనం రికవరీ చేసింది 14 తులాల బంగారం, తర్వాత 6 కిలోల వెండి మనం రికవర్ చేయగలిగాం। ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఈ బంగారు షాప్ ఓనర్లు కానివ్వండి, ఇంకేమైనా విలువైన వస్తువుల ఓనర్లు కానివ్వండి, ప్రాపర్ లాకింగ్ సిస్టమ్స్ లేకపోవడం కూడా అబ్జర్వ్ చేసాం। ఇక్కడ జస్ట్ సెంటర్ లాకింగ్ ఉంటే లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, తాళం పాల్గొట్టి షట్టర్ ఓపెన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది। జస్ట్ లాకులు పెట్టేసి తాళాలు పెట్టేస్తారు, ఆ తాళాలు ఇనుపరాడుతో కానీ కర్రలతో కానీ ఇరగొడతారు, ఇరగొట్టిన తర్వాత షట్టర్ యాక్సెసిబిలిటీ ఈజీ అవుతుంది। అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ నాందేడ్కి వెళ్ళిపోయి నాందేడ్లో ఇవన్నీ అమ్మడం వేయడం జరుగుతూ ఉంది। సో మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, మన యొక్క ప్రాపర్టీ యొక్క సేఫ్టీ గురించి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి। సెంటర్ లాకింగ్ కానివ్వండి, తర్వాత అలారం ఉండే లాక్స్ పెట్టుకోవడం కానివ్వండి, ఎంత మనకి అమెజాన్లో 600కి 700కి దొరుకుతాయి అలామ్స్ ఉన్న లాక్, అట్లాంటి చిన్న మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దొంగలకి ఒక నెగిటివ్ ఉంటుంది। అయితే ఈ అంత ఆపరేషన్ని లైక్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని క్వశ్చన్ చేయడం కానివ్వండి, తర్వాత ఇవన్నీ ప్రాపర్టీ రికవర్ చేయడం కానివ్వండి, అన్నీ ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో బోధన్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ గారు, ఎస్ఐ మనోజ్, తర్వాత మిగతా స్టాఫ్ ఏఎస్ఐ బాబురావు గారు, కానిస్టేబుల్ రవి, మహేష్, సాయి కుమార్, అశోక్,
చాలా కష్టపడి వాళ్ళ దగ్గర ఇంట్రాగేట్ చేయడం కానివ్వండి, తర్వాత పోయిన ప్రాపర్టీని రికవర్ చేయడం కానివ్వండి చేయడం జరిగింది. వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాం. అట్లానే ఇప్పుడు సంక్రాంతి పండుగ కూడా వస్తూ ఉంది. మనం సంక్రాంతి పండుగ ఇంటికి వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళేటప్పుడు ఈ ఇంపార్టెంట్ సామాన్లు ఏమన్నా ఉంటే బ్యాంక్లో లాకర్లో పెట్టుకోవడమో లేదంటే ప్రాపర్ సేఫ్టీగా పెట్టుకోవడం చేయాలి. తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని కోరుకుంటాం. తర్వాత సంక్రాంతి పండుగలో ఈ చైనా మాంజా వాడడం నిషేధం. ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు పాస్ ఆన్ చేయగలరు. నిన్న మీడియా మిత్రులే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే టౌన్ 2లో పోస్ట్ ఆఫీస్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. ఎవరైతే చైనా మాంజాతో ఎవరికైనా దెబ్బ తగిలితే చైనా మాంజా ఉపయోగించిన వాళ్ళని అమ్మిన వాళ్ళ మీద కల్పబుల్ హోమిసైడ్ 10 ఏళ్ళ శిక్ష ఉన్న కేసు పెట్టడం జరుగుతుంది. సో మన గురించి మన యొక్క పర్యావరణం గురించి ఆలోచిస్తూ ఇటువంటి నిషేధిత వస్తువులు ఎవరు వాడకుండా ఉండాల్సి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒకటి చెప్తే ఏమంటుంది ఇద్దరు చెప్పు. రుద్రూరులో ఇంతకుముందు 2024లో రుద్రూరులో పాల్పడ్డారు. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ కిన్వట్లో చేశారు. ఒకటి రుద్రూరులో మొత్తం కలిపి కిన్వట్లో 8 లక్షలు, రుద్రూరులో 25 lakhs చోరీ చేశారు. వీళ్ళ యొక్క ఎంబో డిఫరెంట్, మన ఇంతకుముందు దొరికిన వాళ్ళు కాకుండా డిఫరెంట్ ఎంబో. ఎస్ నమస్కారం.